ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరు మీరు? ఏం కావాలి? మా పాప బర్త్డే, మీకు స్వీట్ ఇద్దామని వచ్చింది. మీరు గాయత్రి వాళ్ళ అమ్మానా? అవును మేడం. చెప్పండి. తను మా పాపేనండి, మీకు స్వీట్స్ తీసుకుని వచ్చింది. అవును, విష్ చేసి పంపించేశాను కదా. మా దగ్గరికి రాలేదు మేడం. అవునా? మొత్తం చూసారా? మొత్తం వెతికాం మేడం, ఎక్కడా కనిపించలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. పాప మీ దగ్గరికి వచ్చింది మేడం, మీకే తెలియాలి. ఒకసారి అంతా వెతుకుదాం, పదండి. యాండి? ఏంటి కంగారు, ఏమైంది? యాండి, వాళ్ళ పాప కనిపించట్లేదంటండి. ఇక్కడే ఎక్కడ ఆడుకుంటూ ఉంటుంది, చూడండి. లేదు సార్, మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. దయచేసి నా కూతురు నిప్పించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అయ్యో లేమ్మా, అమ్మా నువ్వేం కంగారు పడకు. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం, పదండి. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. సెక్యూరిటీ, గంట ముందు నుంచి ఇప్పటి వరకు మేడం క్యాబిన్ దగ్గర రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం ఒకసారి చెక్ చేయవా? ఓకే సార్. బాబు సరిగ్గా చూడు బాబు. ఏంటి, ఏం చేస్తున్నావు? ఇట్రా. ఇదేంటి, గంట ముందు నుంచి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది. అయ్యో, నా బిడ్డ, నా బిడ్డ. సార్ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. మీ పాపకేం కాదు, మేమున్నాం. మనోహర్, ఒక్కసారి ఆ బ్లాక్ చెక్ చేయి. అయ్యో, అమ్మా బాధపడకు, పాపకేం అవ్వదు. ఏమండి? హలో మేడం, హలో మేడం, మీ ప్లాన్ సక్సెస్ మేడం. సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీటెడ్. మీ వాళ్ళకి నేనే చాలా వరకు హెల్ప్ చేశాను. చెప్పారు. ఇక ఇక్కడి నుండి చూడు శేషు నా ఆట. ఆ పిల్ల పిచ్చుకలు నాకే వార్నింగ్ ఇస్తారా? ఇప్పుడు నేను వేసే ప్లాన్తో ఆ దేవకి ఆ పిల్ల పిచ్చుకలు విలవెల్లాడిపోతాయి. మేడం, మీ ప్లాన్ ఇక్కడి వరకు అదుర్స్, కానీ ఆ తర్వాత ఏంటి? ఇదంతా మా వదిన మీదకి ఎలా డైవర్ట్ చేస్తారు? ఇప్పటి వరకు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. కాదు, నేను కూడా దీంట్లో చాలా హెల్ప్ చేశాను. కొంచెం అవసరాలున్నాయి, డబ్బులేమైనా? నీకు కావలసింది డబ్బే కదా, పంపిస్తాను. శేషు, భ్రమరాంబ ఏదో గట్టిగానే ప్లాన్ చేసేలా ఉంది. మనకి డబ్బే డబ్బు. మనకి తొందరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు మొదలు పెడతాను అసలు ఆట.
ఏమండి పాపకేం కాదు కదా? నాకు చాలా భయంగా ఉందండి. ఏం కాదు దేవకి, మనం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, నువ్వేం కంగారు పడకు. అది కాదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీ ఇన్స్టిట్యూషన్ లో ఒక చిన్న పాప మిస్ అయిందంట, మీరే కిడ్నాప్ చేయించారంట. హలో, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సగం సగం తెలుసుకొని మాట్లాడకండి. మొత్తం తెలుసుకొనే వచ్చాం. నాలుగో సింహం వచ్చేసింది. తప్పుకోండి, తప్పుకోండి. తప్పకుండా తప్పకోండి. జరగండమ్మా, వెనక్కి జరగండి. మేడం, మీరు ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 20 ఏళ్లైన సందర్భంగా మెరిట్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాం. అందుకే ఈ ఈవెంట్ కండక్ట్ చేసాం. ఓకే మేడం, మీరు చేసిన ఈ ఈవెంట్లో ఒక పాప కిడ్నాప్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ సార్, మా పాపే కిడ్నాప్ అయ్యింది. మీ పాపైనా కిడ్నాప్ అయింది? అవును, మా పాపే సార్. అసలేం జరిగింది? పాప ఎలా మిస్ అయింది? మా పాప బర్త్డే అని మేడం దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారని వెళ్ళింది సార్, మళ్ళీ తిరిగి రాలేదు. పాపొచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోయింది సార్, తర్వాతే మిస్ అయింది. ఓకే మేడం, సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా? ఉంది సార్, బట్ ఆ పర్టికులర్ 1 అవర్ మాత్రం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది. ఎలా మేడం, ఇంత ఈజీ ఎలా చెప్తున్నారు? మీ యాజమాన్యానికి తెలియకుండానే ఇలా జరిగిందా? అదే మాకు తెలీదండి, మేము కనుక్కోవాలి. చాలా సస్పెక్టివ్గా ఉంది మేడం. దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మంచిది. పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్కి ఎందుకండి? ఎందుకంటే మిస్ అయింది ఒక చిన్న పాప, అందులోనూ మీ ఈవెంట్లో కాబట్టి. ప్లీజ్, ఇష్యూ బయటికి వెళ్ళిపోయింది, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఇలాగే ఈవెంట్ల పేర్లతో పిల్లల్ని పోగు చేసి ఆ టైంలో కిడ్నాపులు చేయించి పిల్లల్ని అమ్మేస్తున్నారు. దాంట్లో యాజమాన్యం హస్తం కూడా ఉంటుంది. ఇలాంటి చాలా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు మీ మీద కూడా వచ్చే కాబోలు. You know our institute reputation? ఇలాంటి రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లోనే సీసీ కెమెరా ఫుటేజ్లు మిస్ అవుతున్నాయి. ప్లీజ్ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మేడం, మీరు ముందు కార్ ఎక్కండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయండి. మా మేడం తప్పేమీ లేదు. అవును సార్, ఒక్కసారి క్లియర్గా. విల్ యూ ప్లీజ్ స్టాప్? ఇట్స్ ఓకే. తప్పు మాది అంటున్నారు కదా, నిజానిజాలన్నీ తెలుస్తాయి. చట్టం ముందు అందరూ ఒక్కటే. పదండి సార్. దేవకి, ఆగమ్మా, నువ్వెంతో మంచిదనివని నా కూతురు పదే పదే చెప్తుండేది. పుట్టినరోజని నీ దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం పంపిస్తే దానికి చావు రుచి చూపిస్తావా? నా కూతురులాగే మీ కూతురు కూడా కిడ్నాప్ అయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ.
ఏంటమ్మా నోటికి ఎంత వస్తుందో వాగుతున్నావు? నీకేం తెలుసయ్యా నా బాధ? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. నా కూతురు మీ కూతురు కూడా కిడ్నాప్ అయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ. అడుగులు ఉన్నా పొరపడిన పగ. మేడం మేడం ఇప్పటి వరకు గాయత్రి ఇన్స్టిట్యూషన్ లో ఇలా జరిగిందే లేదు. నా కూతురు మీ కూతురు కూడా కిడ్నాప్ అయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ. లేకుండా ఎలా కండక్ట్ చేస్తారు మేడం? మేడం ఇప్పుడు పాప తల్లిదండ్రులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కిడ్నాప్ విషయంలో మీ పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. మేడం చెప్పండి ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. మేడం నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ నుంచి గాయత్రి. హ్యాపీ బర్త్డే అమ్మా. భగవంతుడా ఆ పాపకి ఏ హాని జరగకుండా చూసుకోవయ్యా. మేడం మీరేం కంగారు పడకండి. త్వరలోనే పాప ఎక్కడుందో తెలుసుకొని అసలు ఇదంతా ఎవరు చేశారో కనుక్కొని మొత్తం బయటికి లాగుతాం. ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మీరేం కంగారు పడకండి మేడం. ఇదంతా ఎవరు చేశారో గాని చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. జరుగుతుందంతా చూస్తుంటే ఎవరో కావాలని ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేశారనిపిస్తోంది. నాకేం భయం లేదు. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మీరు కూడా కంగారు పడకండి. నిజాల్ని దాయలేరు. ఖచ్చితంగా నిజం బయటికొస్తుంది. నేను బయటికొస్తాను. అయినా నా బాధంతా నా కోసం కాదు, అన్యం పుణ్యం తెలియని ఆ పాప కోసం. ఎవరు తీసుకెళ్లారో ఏం చేశారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ పాప తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో బిడ్డని పోగొట్టుకున్నా నాకు తెలుసు. ఆగమ్మా, నువ్వెంతో మంచిదనివని నా కూతురు పదే పదే చెప్తుండేది. పుట్టినరోజని నీ దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం పంపిస్తే దానికి చావు రుచి చూపిస్తావా? నా కూతురులాగే మీ కూతురు కూడా కిడ్నాప్ అయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ.
నేననుకున్నది కోరుకున్నది జరుగుతుంది. చూడు చలపతి, చూడు చూడు. చలపతి, నీ వల్లే నేను లైఫ్లో 2 సార్లు చాలా ఆనందపడ్డాను. ఒకటి, దాని కూతుర్ని దానికి దూరం చేసిన క్షణంలో. ఇప్పుడు ఈ విషయంలో శభాష్ శభాష్ చలపతి, శభాష్. ఈ ఇన్సిడెంట్కి ఆ దేవకి పక్కనున్న పిల్ల పిచ్చుకలు కూడా అల్లాడిపోతున్నారు. చూస్తుంటే మజా వస్తుంది. ఇప్పుడు ఆ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ పేరు గౌరవం చెత్తకిలబడి భ్రమరాంబ ఇన్స్టిట్యూషన్స్ పేరు మారుమోగుతుంది. మోగేలా నేను చేస్తా. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను చలపతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దేవకిని కొట్టాలి అనుకున్న దెబ్బ పర్ఫెక్ట్ గా కొట్టాం చలపతి. ఇంకా శత్రుశేషం మిగలకూడదు. నువ్వు ఆ దేవకి బిడ్డ గాయత్రిని ఎవరికి అమ్ముకున్నావో అక్కడికే వెళ్ళి కనుక్కో. దేవకి బిడ్డ ఎక్కడుందో కనుక్కుని దాన్ని కూడా చంపై చలపతి. అప్పుడు నా మిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. సరే మేడం, చేస్తాను. నువ్వే చెయ్యాలి చలపతి, నువ్వే చేస్తావు. ఈసారి కూడా కక్కుర్తి పడ్డావంటే నీ ప్రాణానికే ముప్పు. అవును, కిడ్నాప్ చేసిన పాప సంగతేంటి? నా దగ్గరే సేఫ్గా ఉంది మేడం. నేను చెప్పేంత వరకు తనను అలాగే ఉంచు. నేను చెప్తాను తననేం చెయ్యాలో. అలాగే మేడం. దేవకి, ఒక్కసారి వచ్చి ఎదురుగా నీ మొహం చూడాలనిపిస్తుంది. మేడం, మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్ వస్తున్నారండి మేడం, లాయర్ కూడా వస్తున్నారు. చాలండి, ఇప్పటికే మీరు చాలా ఎక్కువసేపు ఉన్నారు ఇక్కడ. అంతసేపు ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళండి. సార్, మా సార్ వచ్చేంత వరకు మేముంటాం. అలా కుదరదమ్మా, చెప్పేది వినండి. బయటికి వెళ్ళండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఎస్ఐ గారు, ఒక్క 10 నిమిషాలు, మా లాయర్ గారు కూడా వస్తున్నారు. ఓకే. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే మన ఇన్స్టిట్యూట్ని మనల్ని టార్గెట్ చేసినట్టుగా ఉంది. నేను లాయర్తో మాట్లాడాను. బెయిల్ వస్తుంది దేవకి, నువ్వేం బాధపడకు. మీరు నా కళ్ళ ముందు ఉండి కూడా నేను ఇలాంటి ప్లేస్లో ఉన్నాను అని మీరు బాధపడుతున్నారు. కానీ కిడ్నాప్ అయిన ఆ పాప చిన్న పిల్లండి. తనక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో అభం శుభం తెలియని ఆ పాప, నవ్వుకి ఏడుపుకి తేడా తెలియని మనసు, బిక్కు బిక్కుమంటూ ఎంత బాధపడుతోందో. ఇంతసేపు తన పాప కనిపించట్లేదంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకు నాకు మాత్రమే తెలుసండి. మన బిడ్డ మనకి దూరమై
మనం అనుభవిస్తున్న బాధ ఆ తల్లిదండ్రులకి రాకూడదండి. మన మీదున్న కోపం, ద్వేషం, పగ అలాంటివేమైనా ఉంటే కనిపించే నా మీద తీర్చుకోవాలి గాని ఇలా చేయడం ఏంటి? అన్నా ఈ టాటో నేనే వేశానన్నా. కొంచెం వీడు ఎలా ఉంటాడో చెప్పగలరా? ఇతనే అన్నా.